ఈ లక్షణాలు కనిపిస్తే మైగ్రేన్ సమస్య ముంచుకొచ్చినట్టే. మైగ్రేన్ తీవ్రమైన తలనొప్పి, కణతల వద్ద నుంచి కళ్ళ వెనుకగా ఏదో ఒక వైపు కానీ తలలో రెండు వైపులా కానీ ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గంట 2 గంటలకే నొప్పి తగ్గిపోయినా మెల్లగా అది ఇబ్బంది పెట్టే సమయం పెరుగుతుంది. కొందరిలో రోజుకు రోజులు కొనసాగుతుంది. ఈ మైగ్రేన్ వల్ల ఏ పనిపైన దృష్టి పెట్టలేరు, నిద్ర సరిగ్గా పట్టదు, ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేనంత ఇబ్బంది ఉంటుంది. ఇంతగా ఇబ్బంది పెట్టే మైగ్రేన్ సమస్యను కొన్ని లక్షణాల ఆధారంగా ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీరసం, విపరీతంగా ఆవిలంతలు, ఉన్నట్టుండి ఆరోగ్యంలో మార్పులు వచ్చి నీరసంగా అనిపిస్తుండడం, తరచూ ఆవిలింతలు ఎక్కువగా వస్తుండటం వంటివి మైగ్రేన్ తలనొప్పికి ముందస్తు లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు. పొడుస్తున్నట్లుగా ఉండే తలనొప్పి, తరచూ కాసింత హెచ్చు తగ్గులతో పొడుస్తున్నట్టుగా ఉండే తలనొప్పి వస్తుండడం కూడా మైగ్రేన్ దాడికి ముందస్తు సూచన అని నిపుణులు చెబుతున్నారు. ఇది మరీ ఇబ్బందిగా ఏమి ఉండదని, అలాగని నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు. వికారం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి దాడికి ముందు వికారంగా ఉన్న భావన కలుగుతుంది. కొన్నిసార్లు కొందరిలో వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాంతి రాకున్నా వచ్చినట్లుగా ఫీలింగ్ ఉంటుందని వివరిస్తున్నారు. వెలుతురును, ధ్వనిని తట్టుకోలేకపోవడం, వెలుతురు చప్పుళ్ళు కాస్త ఎక్కువైనా తట్టుకోలేకపోవడం, ఏదో ఇబ్బందిగా ఫీల్ అవ్వడం కూడా మైగ్రేన్కు ముందస్తు లక్షణాలు అని నిపుణులు వివరిస్తున్నారు. తరచూ మూడ్ మారిపోవడం, పెద్దగా కారణమేదీ లేకపోయినా చిరాకుగా ఉండటం, డిప్రెషన్, ఒక్కసారిగా యాక్టివ్గా మారిపోవడం వంటి మానసిక మార్పులు తరచూ కనిపించడం కూడా మైగ్రేన్కు ముందస్తు లక్షణమని నిపుణులు చెబుతున్నారు. మెడ పట్టేసినట్టుగా నొప్పిగా ఉండటం, మెడ వద్ద పట్టేసినట్టుగా ఉండటం, నొప్పిగా అనిపించడం కూడా ఒక్కొక్కసారి మైగ్రేన్ దాడి చేయబోతుందనే దానికి సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు. కళ్ళ ముందు చిత్రమైన దృశ్యాలు, కళ్ళ ముందు ఏవో ఫ్లాష్ లైట్లు వెలిగినట్లుగా అనిపించడం, ఏవేవో వంకర టింకర లైన్లు లేదా నల్లటి మచ్చల్లా కనిపించడం వంటివి కూడా మైగ్రేన్ దాడికి ముందు కనిపించే లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలు గుర్తుంచుకోండి. పైన చెప్పిన లక్షణాలని మైగ్రేన్కు సంబంధించి ఆరోగ్య నిపుణులు వెల్లడించినవి. ఆయా లక్షణాలు వేరే ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలకు కూడా సూచిక కావచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఈ సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.